మొన్న ఒక విచిత్రమైన ఎన్నికల హామీ గురించి మాట్లాడుకున్నాం. గుర్తుందా? పూణే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా! అక్కడ పోటీలో ఉన్న ఒక అభ్యర్థి నాకు ఓటేస్తే 11 మందికి 1100 గజాల స్థలం ఇస్తా అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చాడని చెప్పుకున్నాం కదా! ఇప్పుడు అదే ఎన్నికల్లో మరో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. పూణే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ధన్కావడి, సహకార్ నగర్ వార్డుల్లో శివసేనకు చెందిన ఇద్దరు వ్యక్తులు పార్టీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. పార్టీ కూడా ఎటూ తేల్చుకోలేక ఇద్దరికి ఫామ్ ఏ, బి ఇచ్చేసింది. ఇక ఎన్నికలకు ముందు ఏదోలా సర్ది చెప్పి ఒకరిని తప్పించవచ్చని భావించింది. ఇక్కడే ఒక క్యాండిడేట్ చాలా షార్ప్ గా ఆలోచించాడు. చుట్టూ చూశాడు. అందరూ కాస్త ఏమరపాటుగా ఉన్న టైం చూసి వెంటనే ప్లాన్ అమలు చేశాడు. సస్పెన్స్ వద్దు, ముందు ఏం చేశాడో చెప్పండి అంటారా? అయితే చెప్తా వినండి. పార్టీ ఇద్దరికి ఫామ్ ఏ, బి ఇచ్చింది కదా! దీంతో ప్రత్యర్థికిచ్చిన ఫామ్ ఏ, బిని లాక్కొని నమిలి మింగేశాడు ఒక క్యాండిడేట్. ఏంటి, షాక్ అయ్యారా? అవతలి వాడికి పార్టీ ఇచ్చిన బి ఫామ్ లేకపోతే ఇక నేనే కదా అఫీషియల్ క్యాండిడేట్ అనుకొని వాటినే నమిలి మింగేశాడు. ఈ హఠాత్ పరిణామానికి షాక్ అయిన అవతలి వ్యక్తి లబోదిబో అనుకుంటూ వెళ్ళి ఫస్ట్ పార్టీ పెద్దలకు, ఆ తర్వాత అధికారులకు కంప్లైంట్ చేశాడంట. వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారో తెలియదు కానీ ఎన్నికల్లో నిలబడడానికి మన నాయకులు ఎంతకైనా తెగిస్తారనడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అని సెటైర్లు వేసుకుంటున్నారు అక్కడి జనం.